హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చూడి తర్మ. ఈరోజు మనం సొగస్చూడి తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీ మెయిన్ రోడ్లో ఉన్న విఘ్నేశ్వర డ్రెస్సెస్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో డిజైనర్ డ్రెస్సెస్ అండ్ కాటన్ మెటీరియల్స్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాం. విఘ్నేశ్వర డ్రెస్సెస్లో మన ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఇది చందేరి కాటన్ ఫ్యాబ్రిక్ అండి. సమ్మర్కి చాలా కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ అనమాట. చందేరి కాటన్లోనే మనకి డిజైనర్ డ్రెస్ ఇచ్చారు. టోటల్గా మనకి లైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది ఈ డ్రెస్ అంతా కూడా. నెక్ పార్ట్ చూసినట్లయితే కనుక మనకి లైట్ కలర్ కాంబినేషన్, సపరేట్ థ్రెడ్ వర్క్ అండ్ ప్యాచ్ వర్క్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి లైట్ కలర్ కాంబినేషన్, వీట్ కలర్, లైట్ క్రీమ్ కలర్ అండ్ చాక్లెట్ కలర్స్ యూస్ చేసి నెక్ పార్ట్ అంతా కూడా హెవీ అండ్ గ్రాండ్ లుక్ వచ్చే విధంగా ఈ డ్రెస్ పైన డిజైన్ చేశారు. అలాగే పైన గోట్ వర్క్ చూసినట్లయితే లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ గోట్ వర్క్ ఇచ్చేసి మధ్యలో మనకి ఒక 3 బటన్స్ కూడా ఇచ్చారనమాట. సైడ్స్ బోర్డర్స్ చూసినట్లయితే కనుక ఇది వచ్చేసి మనకి స్ట్రైట్ కట్ మోడల్ ఉంటుందండి. సైడ్స్ అంతా కూడా ఆరెంజ్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్, లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్తో షోల్డర్ పార్ట్, హ్యాండ్స్ పార్ట్ దగ్గర నుంచి కింద వరకు కూడా మనకి 2 సైడ్స్ ఇదే బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ డ్రెస్కి మనకి హ్యాండ్స్ చూసినట్లయితే 3/4 హ్యాండ్స్ కానీ ఫుల్ హ్యాండ్స్ కానీ పెట్టుకునే విధంగా నెట్టెడ్ ఫ్యాబ్రిక్ అండ్ మనకి చందేరి ఫ్యాబ్రిక్తో ఫుల్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ కాకుండా సేమ్ కలర్తో ఇచ్చారు. ప్లస్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్తో మనకి రిస్ట్ దగ్గర యాడ్ చేశారనమాట ఒక చిన్న బోర్డర్. అలాగే పైన కూడా ఈ నెక్ పార్ట్ డిజైన్ ఏదైతే ఉందో 2 సైడ్స్ కూడా మనకి డిజైన్ వచ్చింది. కింద బ్రాహ్మణ్ పార్ట్ చూద్దాం. ఒక హాఫ్ పార్ట్ మొత్తం కూడా మనకి బంచెస్ మోడల్ ఇచ్చారు. పైన ఏ కలర్స్ అయితే మనం చూసామో వీట్ కలర్, చాక్లెట్ కలర్తో పాటు పీచ్ కలర్ కాంబినేషన్తో కూడా ఒక 4 బంచెస్ని దానిపైన సేమ్ కలర్ కాంబినేషన్ కుందన్ వర్క్ కూడా యాడ్ చేశారు. కింద దామన్ పార్ట్ చూసినట్లయితే కనుక సపరేట్ బోర్డర్, పీచ్ కలర్, ఆరెంజ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ 3 కలర్స్ కాంబినేషన్తో ఉండే విధంగా ఒక డిఫరెంట్ డిజైన్ అనేది యాడ్ చేస్తూ దానిపైన పర్ల్స్ లైన్ కూడా ఇచ్చారు. టోటల్గా మనకి ఫ్రంట్ పార్ట్ అంతా ఇలా ఉంటుందండి. ఫ్రంట్ పార్ట్ అంతా క్రీమ్ కలర్ వచ్చింది కదా. వెనక చూసినట్లయితే ఫ్లోరల్ డిజైన్, దట్టు మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ యూస్ చేశారనమాట. మొత్తం కూడా మనకి ఫ్లోరల్ డిజైన్ ఉంటుంది. ఫ్రంట్ ఒక లుక్ వస్తుంది, బ్యాక్ సైడ్ చూసినట్లయితే ఇంకొక లుక్ ఇచ్చారనమాట ఈ డ్రెస్కి. దీనికి బాటమ్ అండ్ చున్నీ ఎలా వచ్చాయో చూద్దాము. బాటమ్ చూసినట్లయితే మనకి సైడ్స్ అలాగే కింద ఏది కలర్ అయితే యూస్ చేశారో అంటే పీచ్ కలర్, అదే కలర్ కాంబినేషన్ ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ మనకి బాటమ్ ఇచ్చారు. ఇట్లా టోటల్గా మనకి కాంట్రాస్ట్ ఇచ్చారనమాట. చున్నీ చూసినట్లయితే సేమ్ కలర్ లైట్ అండ్ డార్క్, పైన చూసినట్లయితే పీచ్ కలర్ ఉంటుంది. ఇక్కడ మనకి లైట్ పింకిష్ కలర్ మిక్స్ అయ్యే విధంగా ప్యూర్ మార్బుల్ షిఫాన్ ఫ్యాబ్రిక్ యూస్ చేశారు. 4 సైడ్స్ బోర్డర్స్ ఇచ్చారండి. పింక్ కలర్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్తో మనకి బోర్డర్ కూడా యాడ్ చేశారు. టోటల్గా మనకి డ్రెస్ పార్ట్ అంతా కూడా ఇలా ఉంటుందన్నమాట. కాంట్రాస్ట్ ఇచ్చారు బాటమ్ అండ్ చున్నీ. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 2480 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ వచ్చేసి ఇది డ్రెస్ మెటీరియల్ అండి. గ్రే కలర్ కాంబినేషన్ పైన మల్టీ కలర్ కాంబినేషన్తో మనకి డిజైన్ వచ్చింది. ఫస్ట్ మనం నెక్ పార్ట్ చూద్దాం. గ్రే కలర్ బ్యాక్గ్రౌండ్ పైన నెక్ పార్ట్ చూసినట్లయితే 3 to 4 కలర్స్ యూస్ చేశారు. పింక్, గ్రీన్, బ్లూ అలాగే గ్రీన్లోనే లైట్ అండ్ డార్క్ కలర్ ఇచ్చేసి ఆ చుట్టూ ఉన్న పార్ట్ అంతా కూడా మనకి ఒక సిల్వర్ కలర్ కాంబినేషన్తో క్రీపర్ పార్ట్ అనేది డిజైన్ చేశారు. అలాగే వన్ సైడ్ చూసినట్లయితే పింక్, బ్లూ, గ్రీన్ అంటే మనకి నెక్ పార్ట్లో ఎన్ని కలర్స్ అయితే యూస్ చేశారో పింక్, బ్లూ, గ్రీన్ కలర్ అండ్ సిల్వర్ కలర్ సేమ్ అవే కలర్స్ యూస్ చేస్తూ మనకి ఇక్కడ అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారనమాట. వన్ సైడ్ ఇచ్చారు, ఎందుకంటే వన్ సైడ్ వచ్చేసరికి మనకి చున్నీ ఉంటుంది కాబట్టి ఓన్లీ వన్ సైడ్ మాత్రమే ఇచ్చారు. కింద కూడా మనకి ఫ్రంట్ పార్ట్ అంతా కూడా ప్లెయిన్ లేకుండా మనకి ఈ డిజైన్ అనేది అక్కడక్కడ క్రియేట్ చేశారు. ఇంకా కింద దామన్ పార్ట్ చూసినట్లయితే కనుక సేమ్ కలర్స్తోనే మనకి డిజైన్ వచ్చింది. కాకపోతే బ్లూ కలర్ అనేది కొంచెం లెంతీ బోర్డర్ ఇచ్చారు. ఇది టోటల్గా మనకి టాప్ పార్ట్. హ్యాండ్స్ కూడా మనకి ఫుల్ వర్క్ ఇచ్చారండి. ఇక్కడ ఏ కలర్స్ అయితే యూస్ చేశారో అవే కలర్స్తో మనకి ఫుల్ హ్యాండ్స్ ఇచ్చారు. కావాలంటే హాఫ్ హ్యాండ్స్ కానీ లేదు ఫుల్ హ్యాండ్స్ కానీ డిజైన్ చేసుకోవచ్చు. దీనికి బాటమ్ అండ్ చున్నీ ఎలా వచ్చాయో చూద్దాం. ఈ డ్రెస్లో మనకి ఎక్కువగా కనిపిస్తున్న కలర్ వచ్చేసి బ్లూ కలర్ అండి. సో దామన్ పార్ట్ మొత్తం కూడా మనకి బ్లూ కలర్తోనే డిజైన్ చేశారు. ఫుల్ వచ్చేసింది. ఇది కూడా మనకి కాటన్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. చున్నీ కూడా మార్బుల్ షిఫాన్. 4 సైడ్స్ కూడా ఈ సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. టోటల్గా మనకి డ్రెస్ ఇలా ఉంటుందన్నమాట. ఫుల్ డ్రెస్ ఇలా ఇచ్చారు కాంట్రాస్ట్ లుక్లో గ్రే కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్. ఈ డ్రెస్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అమౌంట్కే మనకి అవైలబుల్ ఉంది. ఓన్లీ 1080 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ వచ్చేసి ఇది కూడా మనకి ప్యూర్ సాఫ్ట్ కాటన్ మెటీరియల్ ఇచ్చారండి. డిజైనర్ డ్రెస్. దీనిలో కలర్స్ వచ్చేసి గ్రే అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. పైన నెక్ పార్ట్ చూసినట్లయితే ఇది వచ్చేసి మనకి సెమీ స్టిచ్డ్ ఉంటుంది. పైన నెక్ పార్ట్ మొత్తం కూడా ఆల్రెడీ డిజైన్ చేశారు. 2 సైడ్స్ ఎడ్జెస్లో మనకి కట్ వర్క్ మోడల్లో ఉండే విధంగా గ్రే కలర్ లేస్ వర్క్ ఇచ్చారు. నెక్ పార్ట్ కూడా మనకి చిన్న కాలర్ నెక్ ఇచ్చారనమాట. ఆ తర్వాత మొత్తం కూడా మనకి చాలా దగ్గరగా క్యూట్గా ఉన్నటువంటి బుటీస్ డిజైన్ చేశారు. ఇక్కడ మనకి మ్యాంగో డిజైన్ అండ్ ఫ్లవర్ డిజైన్ కూడా కనిపిస్తుంది. టోటల్గా మనకి కుందన్ వర్క్ అనేది యాడ్ చేశారనమాట ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా.
టూ సైడ్స్ చూసినట్లయితే బోర్డర్ మనకి గ్రే కలర్ కాంబినేషన్తోనే చిన్న బోర్డర్ యాడ్ చేశారు. టోటల్ డ్రెస్ అంతా కూడా చాలా దగ్గరగా ఈ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. అలాగే మనకి కింద దామన్ పార్ట్ చూసినట్లయితే కనుక పైన నెక్ పార్ట్లో ఏదైతే మనకి లేస్ డిజైన్ ఇచ్చారో అదే లేస్ డిజైన్ని ఇక్కడ కూడా కంటిన్యూ చేస్తూ పైన కూడా మనకి థ్రెడ్ వర్క్ బోర్డర్ ఇచ్చేసి గ్రే కలర్తో అవుట్లైన్ ఇచ్చారు. తర్వాత కింద కూడా కొంచెం బిగ్ సైజ్లో ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి టోటల్గా టాప్ పార్ట్. దీనికి బాటమ్ అండ్ చున్నీ కూడా చాలా కలర్ఫుల్గా డిజైన్ చేశారండి. మొత్తం కూడా ఫ్లోరల్ టైప్ ఆఫ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. మనకి పటియాలా టైప్ ఆఫ్ డిజైన్ చేయించుకుంటే బాగుంటుంది. దీనికి బాటమ్ వచ్చేసి ఇలా ఇచ్చారు. గ్రీన్ కలర్లోనే లైట్ అండ్ డార్క్ కలర్, గ్రే కలర్గా టోటల్ మనకి క్రీపర్ పార్ట్ ఇచ్చారు. సేమ్ ఇక్కడ ఏదైతే మనం ప్రింట్ చూస్తున్నామో ఇదే ప్రింట్ మనకి చున్నీలో ఇచ్చారనమాట. టోటల్ చున్నీలో మొత్తం ఫుల్ ఇచ్చేసి మనకి 4 సైడ్స్ కూడా గ్రే కలర్తో ఒక చిన్న బోర్డర్ కూడా యాడ్ చేశారు. టోటల్ డ్రెస్ మనకి ఇలా కంటిన్యూ అవుతుంది. ఫుల్ బాటమ్ అండ్ పైన చున్నీ వచ్చేసి మనకి ఫ్లోరల్ ప్రింట్, అలాగే కింద వచ్చిన పార్ట్ అంతా కూడా మనకి టాప్ పార్ట్ అంతా కూడా ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 1480 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. మనం నెక్స్ట్ చూసిన డ్రెస్ వచ్చేసి మనకి టోటల్గా లైట్ కలర్ టాప్ అండి. ఇది దీనిపైన అంతా కూడా ఏంటంటే సెల్ఫ్ కలర్ డిజైన్తో పాటు చిన్న లైన్స్తో మనకి ప్రిల్స్ టైప్ ఆఫ్ డిజైన్ కూడా యాడ్ చేశారు. టోటల్గా మనకి ఓన్లీ సింగిల్ కలర్ కాంబినేషన్తోనే కాకపోతే ఏంటంటే సెల్ఫ్ డిజైనింగ్తో ఇచ్చారనమాట. దీనికి బార్డర్ చూసినట్లయితే కనుక చాలా కలర్ఫుల్గా 2 లైన్స్ యాడ్ చేసి మధ్యలో వచ్చేసి మనకి ఒక లేస్ వర్క్ కూడా యాడ్ చేశారు. ఇది వచ్చేసి మనకి దామన్ పార్ట్లో ఉన్నటువంటి బార్డర్. టాప్ మొత్తం కూడా మనకి లైట్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు కదా. దీనికి బాటమ్ అండ్ చున్నీ మాత్రం చాలా క్యూట్గా అండ్ కలర్ఫుల్గా డిజైన్ చేశారు. బాటమ్ వచ్చేసి కింద మనం దామన్ పార్ట్లో ఏ డిజైన్ అయితే చూసామో కొంచెం బాందినీ టైప్ ఆఫ్ డిజైన్తో కలర్ఫుల్గా ఉండే విధంగా ఇచ్చారనమాట. ఈ బాటమ్ అండ్ చున్నీ ఏ డ్రెస్ మీదకైనా కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే ఎల్లో కలర్ కానీ పింక్ కలర్ ప్లెయిన్ టాప్స్ మీదకి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి క్రీమ్ కలర్ ఇచ్చారనమాట. అంటే ఇక్కడ మనకి క్రీమ్ కలర్తో ఇట్లా ఒక జిగ్జాగ్ టైప్ ఆఫ్ ప్రింట్ కూడా ఉంది కాబట్టి మనకి చక్కగా మ్యాచింగ్ అవుతుంది. ప్లస్ ఎల్లో అండ్ పింక్ కలర్ అనేది ఈ టాప్ అంటే ఈ బాటమ్ పైన ఎక్కువ మనకి ఎలివేట్ అవుతుంది. చున్నీ కూడా చాలా కలర్ఫుల్గా ఇచ్చారండి. బాటమ్ వచ్చేసి మనకి కాటన్ ఇచ్చారు కదా. ఇది వచ్చేసి మనకి ప్యూర్ షిఫాన్ చున్నీ. చాలా కలర్ఫుల్గా ఒక వేవీ టైప్ ఆఫ్ లైన్స్తో డిజైన్ చేశారు. బాటమ్ మీద ఏ కలర్స్ అయితే యూస్ చేశారో ఎల్లో అండ్ పింక్ కలర్తో పాటు మనకి క్రీమ్ కలర్ సేమ్ కలర్స్ మనకి ఇక్కడ కూడా యాడ్ చేశారనమాట. ఈ డ్రెస్ మెటీరియల్ కూడా చాలా రీజనబుల్ అమౌంట్కే మనందరికీ అవైలబుల్ ఉంటుంది. దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది. అంటే ఇప్పుడు చూపించే ప్రతి ఒక్క వెరైటీ మీద కూడా మనకి ఆల్మోస్ట్ 3 to 5 కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి. దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1200 రూపీస్. నెక్స్ట్ డిజైనర్ డ్రెస్ వచ్చి లైట్ గ్రీన్ యాపిల్ కలర్ కాంబినేషన్ అండి. టోటల్గా మనకి ఫుల్ లెంత్ వచ్చింది. ఫ్లోర్ లెంత్ ఆల్మోస్ట్ వచ్చింది ఈ డ్రెస్ అంతా. ఫస్ట్ మనం నెక్ పార్ట్ చూద్దాం. నెక్ పార్ట్ చూసినట్లయితే కనుక మనకి హై నెక్ ఇచ్చారండి. అంటే కాలర్ కాకుండా వితౌట్ కాలర్తో మనకి హై నెక్ మోడల్ ఇచ్చేసి అక్కడంతా కూడా గ్రే కలర్ కాంబినేషన్తో ఒక చిన్న క్రీపర్ పార్ట్ కూడా యాడ్ చేశారు. ఇక్కడ యూజ్ చేసినటువంటి ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి నెటెడ్ ఫ్యాబ్రిక్. ఆ తర్వాత కూడా గ్రీన్ యాపిల్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ పైననే మనకి గ్రే కలర్ అండ్ పిటాయి వర్క్తో హెవీగా చాలా గ్రాండ్గా డిజైన్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి రా సిల్క్ మెటీరియల్ యూజ్ చేశారు విత్ కుందన్స్తో పాటు. ఇక్కడ బెల్ట్ పార్ట్ అంటూ మనకి సపరేట్గా ఇవ్వకుండా ఇది డిజైనర్ డ్రెస్ కాబట్టి డిజైనర్ డ్రెస్సెస్లో మనకి సింగిల్ పీసెస్ మాత్రమే ఉంటాయండి. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే కట్ వర్క్ మోడల్లో డిజైన్ చేసి అక్కడి నుంచి మొత్తం కలీజ్ మోడల్ కాకుండా ప్రిల్స్ లాగా ఇచ్చారనమాట. ఈ మోడల్ వచ్చేసి చాలా లెంతీగా ఇచ్చారు. అంటే ఫుల్ అంబ్రిల్లా కొట్టు వచ్చింది. పైనంతా కూడా చాలా హెవీ డిజైన్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే మొత్తం కూడా ప్లెయిన్ ఇచ్చేసారు. అది కూడా ప్లెయిన్ ఇచ్చేసి కింద వచ్చేసరికి చక్కగా డిఫరెంట్గా ఉండే విధంగా మళ్ళీ గ్రే కలర్ కాంబినేషన్ యూస్ చేయకుండా గోల్డ్ కలర్ కాంబినేషన్తోనే లైన్స్ వైజ్గా ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ని మనకి టోటల్గా ఒక 6 to 7 లైన్స్ వరకు యూస్ చేశారనమాట. టోటల్గా మనకి టాప్ పార్ట్ ఇలా ఉంటుంది. ఫ్రంట్ చూసారు కదండి. బ్యాక్ వచ్చేసి మనకి డీప్ నెక్ లాగా మోడల్ ఇచ్చారు కానీ ఇది డీప్ నెక్ కాకుండా మనకి ఏంటంటే అక్కడ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ అనేది ఇచ్చేసి బ్యాక్ కూడా మనకి ఫుల్ డిజైన్ అనేది ఇక్కడ కవర్ చేశారు. దీనికి బాటమ్ అండ్ చున్నీ ఏ కలర్ ఇచ్చారో చూద్దాం. ఇక్కడ వచ్చేసి మనకి గ్రీన్ యాపిల్ కలర్ ఉంది కాబట్టి బాటమ్ సేమ్ కలర్ గ్రీన్ యాపిల్ కలర్ ఇచ్చారు. చున్నీ కూడా మనకి సేమ్ ఇచ్చేసారు. కాకపోతే ఓన్లీ ఎడ్జెస్లో 2 సైడ్స్ హ్యాంగ్ అయ్యే పార్ట్లో మాత్రం గోల్డ్ కలర్ బోర్డర్ అనేది యాడ్ చేశారు. ఫుల్ డ్రెస్ ఇలా ఉంటుందన్నమాట సేమ్ కలర్ కాంబినేషన్తో. ఈ డ్రెస్ వచ్చేసి ఓన్లీ 1680 రూపీస్. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం.
నెక్స్ట్ వెరైటీ వచ్చేసి ఇది మనకి డ్రెస్ మెటీరియల్ అండి. క్రీమ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో అక్కడక్కడ చక్కగా మెరూన్ కలర్ టచ్ చేస్తూ ఈ డ్రెస్ని డిజైన్ చేశారు. ఇది వచ్చేసి మనకి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి. ఇప్పుడు ఆల్మోస్ట్ మనం అన్నీ కూడా ఎక్కువ కాటన్వే చూస్తున్నాము. అంటే డిజైనర్ కాటన్స్ వచ్చాయి, అలాగే డిజైనర్ డ్రెస్సెస్లో ఉన్నటువంటి వెరైటీస్ చూస్తున్నాము. ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ క్రీమ్ కలర్ బేస్ పైన మనకి రెడ్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ మిక్స్ ఉండే విధంగా బ్లాక్ కలర్తో మనకి ఫ్లవర్ డిజైన్ అనేది ఇచ్చారు. ఇక్కడ మొత్తం కూడా మనకి ఏంటంటే బుటీస్ మోడల్లో ఇచ్చేసి అక్కడక్కడ రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఎక్కడైతే మనకి కనిపిస్తుందో రెడ్ కలర్ కాంబినేషన్, అక్కడ వచ్చేసి మనకి గోల్డ్ కలర్తో అవుట్లైన్ కూడా డిజైన్ చేశారు. అక్కడక్కడ సీక్వెన్స్ వర్క్ కూడా యాడ్ చేశారు. అలాగే వన్ సైడ్ బోర్డర్ ఇచ్చారనమాట. మెరూన్ కలర్, క్రీమ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ మిక్స్ చేస్తూ మనకి ఇక్కడ బోర్డర్ కూడా యాడ్ చేశారు. టోటల్ డ్రెస్ మొత్తం కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. అంటే బుటీస్తో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి ఈ బుటీస్ ఇచ్చారు. ఇక్కడ మనకి లైట్ కలర్ కాంబినేషన్ మీద డిజైన్ చేశారు కదండి. దీనికి బాటమ్ వచ్చేసి కాంట్రాస్ట్ టోటల్గా, కానీ ఇక్కడ యూజ్ చేసిన కలర్స్ కూడా మనకి సేమ్ కలర్స్ అండి. పైన టాప్లో ఏ కలర్స్ అయితే ఇచ్చారో క్రీమ్ కలర్, బ్లాక్ కలర్ అండ్ మరూన్ కలర్, సేమ్ అవే కలర్ కాంబినేషన్తో చక్కగా ఫ్లోరల్ టైప్ ఆఫ్ ప్రింట్తో మనకి కాంట్రాస్ట్ లుక్ వచ్చే విధంగా మనకి బాటమ్ డిజైన్ చేశారు. ఇది బాటమ్ పార్ట్ చూస్తున్నాం కదా. చున్నీ చూసినట్లయితే సేమ్ టైప్ ఆఫ్ డిజైనే. అంటే మనకి బాటంలో ఏ డిజైన్ అయితే ఇచ్చారో అదే డిజైన్ ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ పైన, అంటే ప్యూర్ కాటన్ చున్నీ పైన మనకి ప్రింటెడ్ మోడల్లో ఇచ్చారనమాట. టోటల్గా చాలా కలర్ఫుల్గా ఉంది మనకి ఈ డ్రెస్ మెటీరియల్ వచ్చేసి. సమ్మర్ కాబట్టి చాలా కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ అండి. టోటల్గా మనకి ఇలా కంటిన్యూ అవుతుంది మొత్తం టోటల్ సెట్ వచ్చేసి. దీని అమౌంట్ కూడా ఎక్కువ ఏం కాదండి, చాలా రీజనబుల్ అమౌంట్కే ఉంటుంది ఈ డ్రెస్ మెటీరియల్ వచ్చేసి. ఓన్లీ 730 రూపీస్. దీంట్లో మనకి చాలా కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అలాగే ఇదే టైప్ ఆఫ్ కాటన్ మెటీరియల్లో మనకి నంబర్ ఆఫ్ డిజైన్స్ కూడా ఉన్నాయి. మీరు తప్పకుండా ఒకసారి విఘ్నేశ్వర డ్రెస్సెస్కి విజిట్ చేయండి. ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీ మెయిన్ రోడ్లోనే ఉంటుందండి విఘ్నేశ్వర డ్రెస్సెస్. మీరు ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మనకి ఇది ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి. సాఫ్ట్ కాటన్ ఫ్యాబ్రిక్లోని డిజైనర్ డ్రెస్ అనమాట. పైన నెక్ పార్ట్ చూసినట్లయితే చక్కగా రౌండ్ నెక్ ఇచ్చారు ట్రెడిషనల్గా. ఇక్కడ అంతా కూడా మనకి స్టోన్ వర్క్ అండ్ పిటాయి వర్క్తో మనకి డిజైన్ అనేది కనిపిస్తుంది. అంటే గోట్ వర్క్లో పిటాయి వర్క్ యాడ్ చేశారనమాట. మిగిలిన పార్ట్ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్, అంటే సేమ్ ఇక్కడ ఎల్లో కలర్ ఉంది కదా, ఈ ఎల్లో కలర్ కాంబినేషన్తోనే ఒక ఫ్లవర్ ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏమో కాంట్రాస్ట్ లుక్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో ఒక ఫ్లవర్ ఇచ్చారు. బెల్ట్ పార్ట్ చూసినట్లయితే కనుక టోటల్గా మనకి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ వచ్చే విధంగా బెల్ట్ పార్ట్ ఇచ్చారు. ఆ తర్వాత అంతా కూడా మనకి కలీజ్ మోడల్ వచ్చిందండి. ఈ ప్రతి ఒక్క కలీజ్లో కూడా ఒక వెరైటీ. ఒక కలీజ్ వచ్చేసి మనకి టోటల్గా థ్రెడ్ వర్క్, అది కూడా ఎల్లో అండ్ గోల్డ్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఇంకో కలీలో చూసినట్లయితే కనుక మనకి ప్లెయిన్ ఇచ్చారు. అంటే కొంచెం వేరియేషన్ అనేది మనకి ఇక్కడ చూపించారు. దామన్ పార్ట్ చూసినట్లయితే కనుక ప్రింటెడ్ ఇచ్చారండి. గోల్డ్ కలర్ కాంబినేషన్, ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ పైన మనకి ప్రింటెడ్ మోడల్ ఇచ్చేసి అటు ఇటు 2 సైడ్స్ కూడా మనకి యాంటిక్ జరీ కలర్ కాంబినేషన్తో బోర్డర్ తీసుకున్నారు. ఇది టోటల్గా మనకి టాప్ పార్ట్ అనమాట. దీనికి బాటమ్ అండ్ చున్నీ ఎలా వచ్చాయో చూద్దాం. బాటమ్ చూసినట్లయితే కనుక మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ కాటన్ బాటమ్, ప్యూర్ కాటన్ బాటమ్ ఇచ్చారు. చున్నీ వచ్చేసి టాప్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్తో పాటు మనకి బాటమ్ కలర్ కూడా యాడ్ చేశారనమాట. మస్టర్డ్ ఎల్లో అండ్ లెమన్ ఎల్లో. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి మస్టర్డ్ ఎల్లో వచ్చింది. ఎడ్జెస్లో హ్యాంగ్ అయ్యే పార్ట్ చూసినట్లయితే కనుక లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఇచ్చారు. టోటల్గా మనకి డ్రెస్ పార్ట్ ఇలా ఉంటుంది. ఆల్మోస్ట్ అన్నీ కూడా మనం ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్స్ చూపిస్తున్నాము. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1590 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ డ్రెస్ చూద్దాం. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇది మనకి టోటల్గా పార్టీ వేర్ కలెక్షన్ అండి. గ్రే కలర్, దట్టు గ్రే అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. పైన నెక్ పార్ట్ చూసినట్లయితే కనుక ఇది కొంచెం డిఫరెంట్గా ఇచ్చారండి. నెక్ వచ్చేసి 2 సైడ్స్ హ్యాండ్స్ పార్ట్లో వచ్చేసరికి మనకి గ్రే కలర్ అండ్ బ్లాక్ కలర్ మిక్స్ వచ్చే విధంగా నెట్టెడ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. ఒక లేయర్ వచ్చేసి గ్రే ఉంటుంది, ఇంకొక లేయర్ వచ్చేసి బ్లాక్ కలర్. దానిపైన మనకి స్టోన్ వర్క్ కూడా వచ్చింది. మిడిల్ పార్ట్ అంతా కూడా సెల్ఫ్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ వచ్చే విధంగా ఇచ్చారు. ఆ తర్వాత బెల్ట్ పార్ట్ చూసినట్లయితే గోల్డ్ కలర్, సిల్వర్ కలర్, గ్రీన్ అండ్ రెడ్ కలర్ మల్టీ కలర్ కాంబినేషన్తో హెవీ బెల్ట్ పార్ట్ అనేది ఇక్కడ మనకి డిజైన్ చేశారు. ఆ తర్వాత చూసినట్లయితే మనకి చిన్న చిన్న ప్రిల్స్ టైప్లో మనకి ఫ్రాక్ మోడల్ ఇచ్చారండి. ఇదంతా కూడా ఏంటంటే మనకి బ్లాక్ కలర్ ఫ్లవర్స్లోనే సైజెస్లో వేరియేషన్ చూపిస్తూ ఇక్కడ బిగ్ సైజ్లో ఇచ్చారు, ఇక్కడ స్మాల్ సైజ్, ఇక్కడ మనకి డబుల్ ఫ్లవర్ మోడల్లో తీసుకున్నారు. మిడిల్ పార్ట్ అంతా కూడా ఏంటంటే అక్కడక్కడ మనకి చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్స్ మాత్రమే యాడ్ చేశారు. కింద దామన్ పార్ట్ చూసినట్లయితే చాలా గ్రాండ్గా మంచి స్టైలిష్గా డిజైన్ చేశారు. అది కూడా మొత్తం సీక్వెన్స్ వర్క్తో మిర్రర్ వర్క్తో యాడ్ చేశారనమాట.
కింద దామన్ పార్ట్ చూసినట్లయితే కనుక ఇంకా హెవీగా ఇచ్చేసి దగ్గరగా మనకి పైన ఏవైతే మనం రోజ్ ఫ్లవర్స్ చూసామో అవే రోజ్ ఫ్లవర్స్ని ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. ప్లస్ మనకి మిర్రర్ వర్క్ బోర్డర్ కూడా యాడ్ అవుతుంది. ఇది చాలా డిఫరెంట్గా ఉంటుందండి మనకి ఈ ప్యాటర్న్ అంతా కూడా. దీనికి ఏంటంటే ఇక్కడంతా కూడా ట్రాన్స్పరెంట్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి పెట్టి కోట్ కూడా యాడ్ చేశారు. టోటల్గా మనకి ఫుల్ అంతా కవర్ అయ్యే విధంగా పెట్టి కోట్ కూడా ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి సాటిన్ పెట్టి కోట్ ప్లెయిన్ ఇచ్చారు గ్రే కలర్ కాంబినేషన్తో. దీనికి బాటమ్ కూడా మనకి పెట్టి కోట్ ఏ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నారో ఏ కలర్ అయితే ఇచ్చారో అదే కలర్ కాంబినేషన్తో మనకి బాటమ్ ఉంటుంది. ప్లస్ చున్నీ చూసినట్లయితే కనుక గ్రే కలర్ కాంబినేషన్ తీసుకుని ఓన్లీ 2 సైడ్స్ మాత్రమే మనకి బ్లాక్ కలర్తో ఇట్లా చిన్న బోర్డర్ కూడా యాడ్ చేశారు. ఇది పార్టీ వేర్ కలెక్షన్. మనకి టోటల్గా మనకి 4 పీసెస్ ఇచ్చారు. దీనికి టోటల్ డ్రెస్ చూసినట్లయితే కనుక మనకి ఇలా ఉంటుందండి. చాలా స్టైలిష్ లుక్ వచ్చింది, చాలా డిఫరెంట్గా కూడా ఉంది. దీంట్లో కూడా మనకి కలర్స్ అనేది అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 3520 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇది కూడా మనకి పార్టీ వేర్ కలెక్షన్ ఏనండి. ఇది వచ్చేసి మన లేడీస్ ఫేవరెట్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్తో డిజైన్ చేశారు. పైన వచ్చేసి మనకి కాలర్ నెక్ ఇచ్చారండి. ఈ నెక్ మొత్తం కూడా థ్రెడ్ వర్క్ అండ్ జరీ వర్క్ వచ్చే విధంగా ఒక లేస్ని యాడ్ చేశారు. ఆ తర్వాత వచ్చేసరికి ఇది చోకర్ నెక్ మోడల్ వస్తుంది. పైన అంతా కూడా కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉండే విధంగా స్టైలిష్గా మనకి సేమ్ కలర్ అంటే వీట్ కలర్ కాంబినేషన్తో నెట్టెడ్ ఫ్యాబ్రిక్ ఇచ్చేసి ఓన్లీ 1 సైడ్ మాత్రమే మనకి ప్యాచ్ వర్క్ అనేది యాడ్ చేశారు నెట్టెడ్ మెటీరియల్ పైన. ఆ తర్వాత మనకి నెక్ పార్ట్లో ఏదైతే మనకి లేస్ బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ని కొంచెం హెవీగా ఇచ్చేసి ఇక్కడ కార్నర్లో మాత్రం మనకి పైన ఏదైతే ఫ్యాబ్రిక్ చిన్న ప్యాచ్ వర్క్ చూసామో అదే ప్యాచ్ వర్క్ని కొంచెం సైడ్ వచ్చే విధంగా తీసుకున్నారు. ఆ తర్వాత చూసినట్లయితే మొత్తం కూడా స్పార్కిల్ డిజైన్ ఉన్నటువంటి ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఇచ్చేసి అంటే ప్లెయిన్ ఇచ్చారండి. కాకపోతే దానిపైన మనకి స్పార్కిల్ డిజైన్ వచ్చేసరికి చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. ఎప్పుడు మనం ప్రతి డ్రెస్కి కూడా దామన్ పార్ట్ చూస్తూ ఉంటాము, కానీ ఇక్కడ దామన్ పార్ట్ కాకుండా ఇట్లా మనకి పైపింగ్ లాగా ఇచ్చారనమాట. గోల్డ్ కలర్ పైపింగ్ వచ్చే విధంగా. ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే ఉందో మనకి బ్యాక్ కూడా సేమ్ ఇచ్చేసారు. ఇట్లా వీట్ కలర్ కాంబినేషన్ ఇట్లా ఒక డిఫరెంట్ షేప్తో డ్రాప్ డిజైన్ లాగా ఉండే విధంగా నెక్ పార్ట్ తీసుకున్నారు. కాలర్ నెక్ అనేది సేమ్ కంటిన్యూ అవుతుంది. దీనికి బాటమ్ అండ్ చున్నీ ఎలా ఇచ్చారో చూద్దాము. ఇది టోటల్గా మనకి పార్టీవేర్ కలెక్షన్. ఈ టైప్ ఆఫ్ అంటే ఈ సేమ్ టైప్ ఆఫ్ డ్రెస్సెస్లో మనకి 3 to 4 కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. బాటమ్ వచ్చేసి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ అంటే మెయిన్ కలర్ ఏదైతే ఉందో డ్రెస్ కలర్ అదే కలర్ ఇచ్చేసారు. ఇక్కడ వచ్చేసరికి చున్నీ పైన మనకి వీట్ కలర్తో మనకి లేస్ బోర్డర్ ఇచ్చారు కదండి, లేస్ వర్క్ సేమ్ ఆ కలర్ కాంబినేషన్ తీసుకున్నారనమాట. చిన్న బోర్డర్ కూడా యాడ్ చేశారు. టోటల్గా ఇది వీట్ కలర్ అండ్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్తో ఉంటుంది ఈ డ్రెస్ అంతా. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 2470 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఇది మనకి టోటల్ డ్రెస్ అండి. అది కూడా ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్తో మల్టీ కలర్ కాంబినేషన్తో డిజైన్ చేశారు. చక్కగా అంబ్రిల్లా కట్ కూడా వచ్చింది. పోల్కా డాట్స్ డిజైన్ ఇచ్చారు. ఫస్ట్ మనం నెక్ పార్ట్ చూద్దాం. నెక్ పార్ట్ చూసినట్లయితే ఇక్కడ వీట్ కలర్ అండ్ బ్లాక్ కలర్తో ప్రింటెడ్ లాగా ఒక డైమండ్ షేప్ తీసుకున్నారు. ఆ తర్వాత బ్లాక్ కలర్ మీద క్రీమ్ కలర్ లైన్స్ కూడా ఇచ్చారు. ఇక్కడంతా కూడా మనకి 3 స్టోన్ బటన్స్ తీసుకున్నారు. 2 సైడ్స్ కూడా మనకి ఎడ్జెస్ చూసినట్లయితే కనుక చిప్ వర్క్ యాడ్ చేశారండి. ఇదంతా కూడా మనకి చికెన్ అండ్ చిప్ వర్క్ అంటారు. సేమ్ కలర్ కాంబినేషన్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ పైన ఫ్లవర్స్ అలాగే చిన్న చిన్న సర్కిల్స్ టైప్ ఆఫ్ డిజైన్ 2 సైడ్స్ కూడా మనకి యాడ్ చేశారనమాట. ఆ తర్వాత వచ్చేసి మనకి బెల్ట్ పార్ట్ నుంచి మొత్తం కూడా ప్రింటెడ్ ఆరెంజ్ కలర్ అంటే మొత్తం కూడా మనకి షేడెడ్లో వస్తుందండి. పైన వచ్చేసరికి ఆరెంజ్ కలర్ మీద బ్లాక్ కలర్ ప్రింటెడ్ ఇచ్చారు. ఆ తర్వాత ఇది ఇక్కడ కలీజ్ మొత్తం కలీజ్ ఇచ్చారు. ఆ తర్వాత చూసినట్లయితే పోల్కా డాట్స్ వీట్ కలర్ కాంబినేషన్ పైన బ్లాక్ కలర్తో కొంచెం బిగ్ సైజ్లో ఉండే విధంగా పోల్కా డాట్స్. ఆ తర్వాత సేమ్ కలర్ కాంబినేషనే కాకపోతే స్ప్రే టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారనమాట. సన్నటి డాట్ టైప్ ఆఫ్ డిజైన్ యాడ్ చేశారు. కింద దామన్ పార్ట్ చూసినట్లయితే కనుక బ్లాక్ కలర్ పైన గోల్డ్ కలర్తో క్రాస్ లైన్స్ ఇచ్చారు. టోటల్గా ఈ డ్రెస్ చూసినట్లయితే చాలా కలర్ఫుల్గా ఉందండి. ఎలిగెంట్ లుక్ వచ్చింది. ఫ్రంట్ ఏ డిజైన్ అయితే కంటిన్యూ చేశారో ఆల్మోస్ట్ బ్యాక్ కూడా సేమ్ వస్తుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ లుక్ కానీ చాలా డిఫరెంట్గా ఉంది. చాలా కలర్ఫుల్గా కూడా ఉంది. కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. దీనికి బాటమ్ అండ్ చున్నీ ఎలా వచ్చాయి చూద్దాం. ఆరెంజ్ కలర్ కాంబినేషన్తోనే బాటమ్ ఇచ్చారు. అలాగే ప్యూర్ షిఫాన్స్ ఫ్యాబ్రిక్తో మనకి చున్నీ ఇచ్చారు. ఈ డ్రెస్ కూడా చాలా రీజనబుల్ అమౌంట్కే అవైలబుల్ ఉందండి మనకి. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1320 రూపీస్. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ డ్రెస్ చూద్దాం.
నెక్స్ట్ వెరైటీ కూడా మనకి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి. బ్లాక్ కలర్ మీద మనకి వీట్ కలర్ కాంబినేషన్తో చక్కగా ప్రింటెడ్ టైప్లో వచ్చిందనమాట మొత్తము. ఇది వచ్చేసి మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు, దానిపైన క్రీమ్ కలర్తో ప్రింటెడ్ చిన్న చిన్న బుటీస్ని ప్రింటెడ్ మోడల్ ఇచ్చేసి దానిపైన మనకి మిర్రర్ వర్క్ కూడా యాడ్ చేశారండి. కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్, సమ్మర్కి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, దట్టు మనకి లైట్ వెయిట్ కూడా. ఇలాంటి మెటీరియల్స్ ఏంటంటే మనం ఎలా కావాలంటే అలా డిజైన్ చేయించుకోవచ్చు, మన బాడీ ఫిట్టింగ్ని బట్టి మనకి నచ్చిన డిజైన్ చేయించుకోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో మిర్రర్ వర్క్ ఇచ్చారు. టోటల్గా మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి సేమ్ టైప్లో వస్తుంది. అలాగే కింద దామన్ పార్ట్ చూసినట్లయితే మనకి బోర్డర్ ఇచ్చారు, అది కూడా ఆరెంజ్ కలర్. మిర్రర్ వర్క్ ఏ కలర్ అయితే ఇచ్చారో అదే కలర్ కాంబినేషన్తో మనకి ఆరెంజ్తో ఇచ్చేసి దానిపైన బ్లాక్ కలర్తో లైన్స్ ఇచ్చారనమాట. ఇది వచ్చేసి మనకి టోటల్గా టాప్ పార్ట్. దీనికి బాటమ్ అండ్ చున్నీ ఏ కలర్ ఇచ్చారో చూద్దాం. బాటమ్ వచ్చేసరికి మిర్రర్ వర్క్ అండ్ కింద దామన్ పార్ట్ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ కాంబినేషన్. ఇది కూడా మనకి ప్యూర్ మనకి కాటన్ ఫ్యాబ్రిక్ ఇచ్చేసారు, మనకి మంచి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. చున్నీ చూసినట్లయితే మనకి థ్రెడ్ వర్క్ చున్నీ, పైన టాప్ మొత్తం మనకి ప్రింటెడ్ ఇచ్చారు కదండి. చున్నీ చూసినట్లయితే మనకి థ్రెడ్ వర్క్ బుటీస్ ఇచ్చారనమాట. ఇది కూడా మ్యాంగో ఇచ్చేసి ఓన్లీ అవుట్లైన్ మాత్రమే తీసుకున్నారు మ్యాంగో డిజైన్లోని. బోర్డర్స్ చూసినట్లయితే ఇక్కడ మనకి ప్రింటెడ్ బోర్డర్, అంటే మనకి టాప్ ఏ కలర్లో ఏ డిజైన్ అయితే ఇచ్చారో అదే ప్రింటెడ్ ఒక చిన్న లైన్ ఇచ్చేసి పైన మనకి ఆరెంజ్ కలర్ ఇచ్చారు. అంటే ప్రింట్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ కాంబినేషన్ బేస్ తీసుకున్నారనమాట చున్నీ. టోటల్గా మనకి 3 పీసెస్ కూడా ఇలా వచ్చాయి. ఆరెంజ్ కలర్ అండ్ క్రీమ్ కలర్ చున్నీ వచ్చింది. 3 కలర్స్ వేరియేషన్ కనిపిస్తుందండి. ఇక్కడ డ్రెస్ మొత్తం కూడా బ్లాక్ కలర్ ఉంటుంది. దీని కాస్ట్ మనకి అందరికీ రీజనబుల్ అమౌంట్కి ఉందండి. ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్తో డిజైన్ చేశారు. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1160 రూపీస్కి అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర డ్రెస్సెస్లో ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయండి. ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీ మెయిన్ రోడ్లోనే ఉంటుంది విఘ్నేశ్వర డ్రెస్సెస్. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ డ్రెస్ చూపిస్తా. నెక్స్ట్ వెరైటీ వచ్చేసి ఇది మనకి చందేరి కాటన్ ఫ్యాబ్రిక్ అండి. పీచ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. నెక్ పార్ట్ అంతా కూడా గోల్డ్ కలర్ పైపింగ్ ఇచ్చారు. అలాగే ఫ్రంట్లో వచ్చేసి మనకి స్టోన్ బటన్స్ కూడా యాడ్ చేశారు. ఈ డ్రెస్కి స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ మనకి నెక్ పార్ట్లో కాకుండా డిజైన్ సైడ్స్ హ్యాండ్స్ దగ్గర ఇచ్చారండి, అది కూడా వీట్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. బెల్ట్ పార్ట్లో కూడా మనకి ఫుల్ డిజైన్ వచ్చింది. ఇక్కడ ఏదైతే డిజైన్ ఇచ్చారో అదే డిజైన్ మనకి ఇక్కడ కలీజ్లో కూడా లైన్స్ వైజ్గా తీసుకున్నారనమాట. పైన వచ్చేసరికి కలీజ్ దగ్గర ఉంటాయి కాబట్టి కంటిన్యూగా మనకి ఒక బోర్డర్ లాగా ఇచ్చారు. కొంచెం బిగ్ సైజ్ అనేది మనకి కిందకు వెళ్తున్న కొద్దీ మనకి కలీజ్ బిగ్ సైజ్ పెరుగుతూ ఉంటుంది, కానీ గ్యాప్ అనేది కనిపిస్తూ ఉంది. కింద వరకు కూడా మనకి టోటల్గా వీట్ కలర్ అండ్ గోల్డ్ కలర్ మాత్రమే మనకి ఇక్కడ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. కింద వరకు కూడా మనకి ఫుల్ డిజైన్ వచ్చింది. అలాగే బోర్డర్ కూడా షిమ్మర్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో ఉండే విధంగా జూట్ మిక్స్తో వచ్చిందనమాట బోర్డర్ అంతా కూడా. ఇది వచ్చేసి టోటల్గా మనకి టాప్ పార్ట్. దీనికి బాటమ్ అండ్ చున్నీ ఎలా వచ్చాయి చూద్దాం. బాటమ్ వచ్చేసి సేమ్ అండి, పీచ్ కలర్ ఇచ్చేసారు ఇట్లా. అలాగే చున్నీ కూడా సేమ్ కలర్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. సింగిల్ కలర్ కాంబినేషన్ అయినా కూడా చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారనమాట. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1750 రూపీస్. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ వచ్చేసి ఇది వచ్చేసి మనకి హాఫ్ శారీ అండి. చాలా లైట్ వెయిట్ ఉంది అండ్ కంఫర్టబుల్గా కూడా ఉంది మనకి ఇది లైట్ వెయిట్లో. ఇది వచ్చేసి ఎల్లో కలర్ కాంబినేషన్ షిమ్మర్ నెటెడ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. పైన పార్ట్ అంతా కూడా, పైన ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ అంతా కూడా ఇది మనకి కలీజ్ మోడల్ తీసుకుని దాని లోపల అంతా కూడా మనకి కుందన్ వర్క్ కూడా యాడ్ చేశారు. దీని లోపల ఇంకొక ఫ్యాబ్రిక్ కూడా కనిపిస్తుందండి మనకి, అది సాటిన్ ఫ్యాబ్రిక్ పైన సెల్ఫ్ కలర్ కాంబినేషన్తో డిజైన్ ఇచ్చారనమాట. దానివల్ల ఏంటంటే కొంచెం డిఫరెంట్ లుక్ వచ్చింది. బెల్ట్ పార్ట్ చూసినట్లయితే కనుక మనకి కడ్డీ బోర్డర్ స్టైల్లోనే చిన్న బెల్ట్ పార్ట్ కూడా యాడ్ చేశారు. కింద దామన్ పార్ట్ చూద్దాం. కలర్ఫుల్గా మనకి థ్రెడ్ వర్క్తో ఇచ్చారండి. ఇక్కడ మనకి స్టోన్ వర్క్స్తో హెవీగా కాకుండా కలర్ఫుల్గా ఉండే విధంగా థ్రెడ్ వర్క్తో ఇచ్చారు. కింద వచ్చేసరికి గోల్డ్ కలర్ బోర్డర్, అది కూడా మనకి 3 ఇంచెస్ బోర్డర్ వచ్చింది. ఆ తర్వాత పింక్ కలర్ గోట్ వర్క్, ఎల్లో కలర్తో ఒక చిన్న బోర్డర్. ఆ పైన వచ్చిన డిజైన్ ఏదైతే ఉందో అది మల్టీ కలర్ కాంబినేషన్లో గ్రీన్, పింక్, క్రీమ్, ఎల్లో కలర్, కొంచెం డిఫరెంట్ కలర్స్ అన్ని తీసుకుని మనకి ఒక టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. మధ్యలో మిర్రర్ వర్క్ కాకుండా మిర్రర్ వర్క్ ఇస్తే ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే టైప్ ఆఫ్ లుక్ తీసుకొచ్చారు. కలర్ఫుల్ దామన్ పార్ట్ ఇచ్చారు. దీనికి బ్లౌజ్ కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుందండి. ఫుల్ హెవీ అండ్ గ్రాండ్గా ఇచ్చారనమాట. బ్లౌజ్ పార్ట్ వచ్చేసి నెక్ పార్ట్ మొత్తం కూడా ఇట్లా హెవీగా డిజైన్ చేశారు. ఎల్లో పింక్తో మనకి డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్, మధ్యలో గ్రీన్ కలర్ అండ్ ఎల్లో కలర్తో ఫ్లవర్స్ టైప్ ఆఫ్ డిజైన్ కూడా యాడ్ చేశారు. నెక్ పార్ట్ ఇది. హ్యాండ్స్కి మనకి బెల్ట్ పార్ట్లో ఏ డిజైన్ అయితే వచ్చిందో అదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. దీనికి ఓనీ చూద్దాం. ఓనీ చూసినట్లయితే న్యూన్ పింక్ కలర్, అంటే ఇక్కడ మనకి 3 పీసెస్ కూడా మనకి 3 కలర్స్ ఇచ్చారండి. చాలా లైట్ వెయిట్ ప్యూర్ షిఫాన్ ఫ్యాబ్రిక్తో మనకి ఓనీ ఇచ్చారు. దానిపైన కుందన్స్, గోల్డ్ కలర్ కుందన్స్ కూడా ఇచ్చారు.
అలాగే 4 సైడ్స్ కూడా బ్లూ కలర్ బ్లౌజ్ ఉంది కాబట్టి బ్లౌజ్ కలర్ కాంబినేషన్తో వెల్వెట్ ఫ్యాబ్రిక్తో ఒక బోర్డర్ ఇచ్చారు. తర్వాత గోల్డ్ కలర్ బెల్ట్ పార్ట్లో ఎలా అయితే తీసుకున్నారో సేమ్ టైప్ ఆఫ్ బెల్ట్ పార్ట్లో ఉన్నటువంటి డిజైన్నే మనకి ఒక బోర్డర్ లాగా కూడా కంటిన్యూ చేశారు. ఇది మనకి 4 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుందండి. చాలా కలర్ఫుల్గా ఉంటుంది ఈ లంగా ఓని వచ్చేసి. ఇలా డిఫరెంట్గా అనమాట. 3/4 హ్యాండ్స్ కావాలంటే 3/4, షార్ట్ కావాలంటే షార్ట్ హ్యాండ్స్ కూడా పెట్టుకోవచ్చు. టోటల్గా మనకి బ్లౌజ్ పార్ట్ అంతా కూడా చాలా కలర్ఫుల్గా, ఫ్రంట్ పార్ట్ అంతా కూడా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇది కూడా మనకి రీజనబుల్ అమౌంట్కే ఉంటుందండి. ఓన్లీ 1830 రూపీస్. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ అండ్ డిఫరెంట్ కలెక్షన్స్ విఘ్నేశ్వర డ్రెస్సెస్లో ఇంకా చాలా ఉన్నాయి. మన షోలో కొన్ని మాత్రమే మీకు చూపిస్తున్నాము. మీరు తప్పకుండా ఒకసారి విఘ్నేశ్వర డ్రెస్సెస్కి విజిట్ చేయండి. చూశారు కదండి, విఘ్నేశ్వర డ్రెస్సెస్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీ మెయిన్ రోడ్లో ఉన్న విఘ్నేశ్వర డ్రెస్సెస్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగసు చూడతరమా. తిరిగి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.